ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శ్రమకాలములో, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం వేరే విషయాల్లో. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ కోర్టు కాకపోతే హైకోర్టుకి వెళ్దాం, సుప్రీం కోర్టుకి వెళ్దాం, లేదా పెట్టుకుంటాం చూడండి. బట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆయనకి మించిన వాడు ఎవరూ లేడు. ఇంకా ఆయన నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలనే అవసరం లేదు. ఏదైనా సరే ఆయన తీర్చేస్తాడు. నమ్మండి. నమ్మరేంటండి? దేవుడు అలా తీరుస్తాడండి, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఏం జరగటం లేదు అని అంటుంటారు కొంతమంది. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఒకవేళ నువ్వు కంగారపాటు తొందరపాటులో ఏదేదో అడుగుతున్నావేమో, కానీ దేవుడు తప్పక జవాబిస్తాడు. మరియ, మార్త, లాజరును ప్రభు ఎంతో ప్రేమించాడు. నీవు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. అయ్యా రండి అని మరియ, మార్తలు ప్రభువుకి కబురు పంపించారు. ఆ సమాచారం విన్న ప్రభువు పరిగెత్తుకుంటూ వచ్చేయలేదండి. 4 రోజుల తర్వాత వచ్చాడట. ఆపత్కాలంలో మనపెడితే 4 రోజుల తర్వాత వచ్చావేంటయ్యా? చచ్చిపోకముందే వస్తావంటే చచ్చిపోయిన తర్వాత వచ్చావేంటయ్యా? అబ్బా, మనం అర్థం కాదండి మనకి. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇంకా చేసేది ఏముంది? నువ్వు ఆ అక్క చెల్లెల్లో అలగలేదు. ఇప్పుడు వచ్చేందుకయ్యా? చచ్చిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయి కుళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేద్దామని? మేము ఇంత ప్రేమించాం, నీకు భోజనం పెట్టాం, అది పెట్టాం. కొంతమంది అయితే ఎంత మాట్లాడుతుంటారు కదండి. కానీ వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు విశ్వాసులు. నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చావకుండేవాడు. మా సహోదరుడు చావుకి కారణం నువ్వు లేకపోవటమే. ఇప్పుడైనా వచ్చావు, చాలు. ఇప్పుడైనా నీవు ఏదైనా చేయగలవు. సమాధానం తీసుకెళ్ళమంటే తీసుకుని వెళ్ళినప్పుడు రాయి తొలగించమంటే మార్త అంది, ప్రభా చచ్చిపోయి 4 రోజులైంది. ప్రభు నేనే పునరుద్ధానమును జీవము. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేస్తాడు. అవునవును, పునరుద్ధానపు దినాన తిరిగి లేస్తాడు అంటుంది మార్త. కాదు, ఇప్పుడే నువ్వు చూస్తావు అని లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన వారి సజీవుడిగా బయటకు వచ్చిన లాజరును చూసి ఆశ్చర్యపడ్డాడు. ప్రభు ఆశ్చర్యాలు చేసేవాడండి. మరణమును తప్పించువాడు, కోమాలో ఉన్నప్పుడు ఆ దర్శనముల ద్వారా దర్శించువాడు, లాస్ట్ మినిట్ వరకు నిన్ను శోధించినప్పటికీ నీ విశ్వాసాన్ని శోధించి పరిపక్వతలోనికి నిన్ను నడిపించేవాడు. ఇంక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు ద క్లైమాక్స్ విల్ నాట్ బి డెడ్. ఏంటంటే ముగింపు చావు కాదు, ఇక చేతులు ఎట్టేయటం కాదు, కానీ చివరి గడియలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమె ఎంతో ఏడ్చింది. భర్త లేడు, ఉన్నది ఒక కుమారుడు. ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరైనా నా బిడ్డను బతికిస్తే బాగుండు, నా బిడ్డ బతికి బయటకు వస్తే బాగుండు. చూడండి, చనిపోయినో అప్పుడు మనం ఎప్పుడు అలాగే అనుకుంటాం, ఒక్కసారి బతుకమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా, ఒక్కసారి లేచి కూర్చోనాన్నా అని అడుగుతుంటాం. కానీ అది ఇంపాసిబుల్, మనకి అసాధ్యం. అయిపోయింది, పాడి కట్టేశాడు. ఇంకా నా బిడ్డ నాకు దొరకడం అయిపోయింది, కొద్దిసేపట్లో సమాధిలోనికి వెళ్ళిపోతున్నాడు అనుకున్న నిమిషంలో దేవుడు తన ప్రణాళికలో, తన సమయంలో ఊరి గవిని దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభు తన శిష్యులతో లోపలికి వస్తుంటే ఈ సమాధి
ఊరేగింపు బయటకు తీసుకుని వెళ్తుంటే ఆ విధవరాలి దుఃఖాన్ని చూసి ఆ పాడిని ముట్టినప్పుడు ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. వాడిని ప్రభు ఆ విధవరాలకు అప్పగించి, ఏడవకు, ఎదుగో నీ కుమారుడని అప్పగించున్నాడు. నువ్వు ఏడిస్తే ఆనందించేవాడు కాదండి. నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే వెంటనే నీకు జవాబిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. దినదిన గండం ఎదిరించటానికి ఒకటే మనకి పరిహారం, అనుదినము ప్రభు పాదముల యొద్ద కనిపెట్టడం, ప్రభువుకు మన విన్నపములు తెలియచేయటం, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన అద్భుతాలను అనుభవించడం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు మా జీవితాల్లో తండ్రి నీ ఉన్నావన్న సంగతే మర్చిపోయి, నీవింత గొప్ప దేవుడు, మా దేవుడు అని నా అన్న సంగతి మాకు గుర్తులేక, చిన్న కష్టము ఆపద కలుగుగానే లోకరీతైన సహాయాల కొరకు మనుషుల యొద్దకు పరిగెడుతున్నామే కానీ సర్వాధికారం ఇవ్వబడిన ప్రభు చేతను సమస్తము సాధ్యమని నమ్మి నీ పాదాల యొద్ద మోకరించలేకపోతున్నామయ్యా. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావు. ఇదిగో ఇప్పుడే ఈ ప్రార్థనలో వారు నీ సన్నిధిలో మోకరిస్తూ ఉండగా, నా బాధిది, నా వ్యాధిది, నా వ్యధ ఇది, నా సమస్య ఇది, నా చిక్కిది అని నోరు తెరిచి మీకు చెప్పుకుంటూ మేము పశ్చాత్తాపడుతుండగానే పరిశుద్ధాత్ముడు మా హృదయాలను తెప్పరల్ల చేయటం, పరలోకము నుండి మేము జవాబులు పొంది నా దేవుడు నాకు అద్భుత కార్యాలు చేశాడని సాక్ష్యమిచ్చుటకు నువ్వు సహాయం చేయగలరు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.